తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అవన్నీ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారు, లేకపోతే 20% ఉన్న వాళ్ళకి కూడా 50% రాసి ఇచ్చారు. ఇందులో లెక్క ఉంటుంది, ఇంత పర్సంటేజ్కి పైన ఉంటే అంగవైకల్యం అప్పుడు ఇవ్వాలి అన్నట్టు. అలా లేకుండా రాసి ఇచ్చారని చెప్తున్నారు. అదైతే ఇప్పుడు దాంట్లో ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ వాళ్ళందరినీ మళ్ళీ సదరన్ సర్టిఫికెట్లు తీసుకోమన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది ఒక ప్రభుత్వంగా అంటే చట్ట ప్రకారం అయితే ఒక్కసారి ఒక డాక్టర్ తప్పుడు డాక్యుమెంట్ ఇస్తే అతను ఎంబీబీఎస్ డిగ్రీ రద్దు చేయడానికి అర్హత ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఏం ద్వేషం ఉంటుంది ప్రభావతి అనే సూపరింటెండెంట్కి? ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆ రోజున తన దగ్గరకు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మిగతా డాక్టర్లు అందరూ చేసిన దీని ఆధారంగా ఇచ్చింది ఆవిడ మీదకి. ఆవిడని ఎందుకని చెప్పి ఆవిడ వాటి దాకా కూడా మొండి పట్టుకుని తను ముందస్తు బెయిల్కి వెళ్తోంది తప్పించి తనేమి ఆ కేసులో వెనకడుగు ఎందుకు వేయట్లేదు అంటే, ఆవిడ తప్పుడు నివేదిక ఇచ్చానని కనుక రాసిస్తే ఆవిడ ఉద్యోగం పోతుంది. రేపప్పుడు ఆ కోర్టుకు వెళ్తారు, అట్లాంటి వాళ్ళు సర్టిఫికెట్ ఎట్లా వ్యాలిడ్, ఒత్తిడికి తలొగ్గేసి ఇచ్చేస్తారని. కాబట్టి ఒకవేళ నిజంగా ఒత్తిడికి తలొగ్గినా ఒప్పుకోరిక. ఇంకోటి, ఒక డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదని చెప్పి ఇంకో డాక్టర్ చెప్పడానికి లేదు. ఇప్పుడు నేను ఇచ్చాను సర్టిఫికెట్, మీరు అది తప్పని చెప్తే ఎట్లాగా? అలా చేస్తే డాక్టర్ మీద చర్య తీసుకుంటారు.